మూవీ స్టార్టింగ్లో ఈవా తన కూతురు జుల్కాతో షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు జుల్కా 18th బర్త్డే కాబట్టి సెలబ్రేట్ చేయడానికి కొన్ని వస్తువులు కొనడానికి వాళ్ళిక్కడికి వచ్చారు. జుల్కా తన క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా పిలిచింది. జుల్కా సూపర్ మార్కెట్ డోర్ వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఆడ్రియన్ కనిపిస్తాడు. ఆడ్రియన్ జుల్కాని బయటికి పిలుస్తాడు. జుల్కా మదర్ ఆడ్రియన్ని చూడగానే ఆమె మొహంలో ఉన్న సంతోషం మాయమవుతుంది. జుల్కాని అతనిక్కడేం చేస్తున్నాడు, నేను నిన్ను అతన్ని కలవద్దని చెప్పాను కదా అంటుంది. కానీ జుల్కా తన మదర్ మాటలు పట్టించుకోకుండా ఆడ్రియన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. జుల్కా ఆడ్రియన్ని చాలా రోజుల నుంచి ఇష్టపడుతుంది. అతన్ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ జుల్కా మదర్కి వాళ్ళిద్దరి రిలేషన్ ఏమాత్రం ఇష్టం లేదు. జుల్కా మదర్ షాపింగ్ చేసి బయటికి వస్తుంది. జుల్కా నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది వస్తారు, మనం మంచిగా పార్టీ సెలబ్రేట్ చేద్దామంటుంది. ఆడ్రియన్ నేను ఇంటికి నాతో పాటు తీసుకొచ్చాను. మా డాడ్ ఇంటికి వస్తే ఇబ్బంది అవుతుంది కదా అంటాడు. జుల్కా అయితే ఏంటి అని కిస్ చేస్తుంది. అది చూసి జుల్కా మదర్ వచ్చి ఈ సామాన్లు సరిగ్గా సర్దు అంటుంది. దీన్ని బట్టి జుల్కా మదర్ ఆడ్రియన్ని అస్సలు ఇష్టపడదని తెలుస్తుంది. అయితే ఆమె కూడా ఆడ్రియన్కి చాలా అట్రాక్ట్ అయింది. ఆడ్రియన్ కూడా జుల్కా మదర్ని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య తెలియని ఒక రొమాంటిక్ టెన్షన్ కనిపిస్తుంది. జుల్కా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మదర్ కార్లో లేక్ హౌస్కి తీసుకెళ్తుంది. డిక్కీ ఓపెన్ చేసి సామాన్లు తీసి జుల్కాకిచ్చి నువ్వు పైకి వెళ్లి కిటికీలన్నీ ఓపెన్ చేయంటుంది. వెళుతూ జుల్కా ఆడ్రియన్ని నువ్వు కూడా రా, నీకు మా ఇల్లు చూపిస్తా అంటుంది. ఆడ్రియన్ నువ్వు వెళ్ళు, నేను కూడా కొన్ని సామాన్లు తీసుకుని వస్తానంటాడు. ఈవా ఏమీ మాట్లాడకుండా సామాన్లు తీసుకుని వెళ్తుంది. ఆడ్రియన్ కూడా కొన్ని సామాన్లు తీసుకుని ఆమె వెనకాలే వెళ్తాడు. ఈవా ఇంకో గంటలో లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వెళ్ళు అంటుంది. ఆడ్రియన్కి ముందే తెలుసు ఈవాకి తనంటే మంచి అభిప్రాయం లేదని. అందువల్ల ఎటువంటి రియాక్షన్ లేకుండా ఇంట్లోకి వెళ్తాడు. ఆడ్రియన్ ఈవాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమెకి చాలా భయపడతాడు. ఎందుకంటే అతనేం చెప్పినా ఆమె నో అంటుందని ఆడ్రియన్కి తెలుసు. అయినా కూడా ధైర్యం చేసి జుల్కాని నన్ను ఇన్వైట్ చేసింది, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే ఆమె అప్సెట్ అవుతుంది, తన బర్త్డే స్పాయిల్ అవుతుంది. మీరు తన బర్త్డే స్పాయిల్ అవ్వాలని కోరుకుంటున్నారా మ్యామ్ అంటాడు. ఈవా ఏమీ మాట్లాడకుండా సామాన్లు తీసుకుని అక్కడి నుంచి స్టోర్ రూమ్ వైపు వెళ్ళిపోతుంది. ఆమె సమాధానం చెప్పకపోవడం వల్ల ఆడ్రియన్ కూడా అక్కడే ఉండిపోతాడు. కొంచెం సేపు తర్వాత జుల్కా తన మదర్తో మేము స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నామంటుంది. ఈవా ఆడ్రియన్ వైపు చూస్తూ ఇప్పుడు మనం కేక్ తయారు చేయాలి అంటుంది. జుల్కా ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడింకా 12 గంటలు మాత్రమే అయిందని చెప్పి స్విమ్ చేయడానికి ఆడ్రియన్తో వెళ్తుంది. ఆ ఆన్సర్ విని ఈవా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత ఇంటి పనుల్లో బిజీ అవుతుంది. అయితే ఇప్పటికీ ఆమె ధ్యాస ఆడ్రియన్ మీదే ఉంటుంది. పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతుంది. ఇంతలా ఆడ్రియన్ వైపుకి ఆమెని లాగే విషయం ఏంటో తెలీదు. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోలేదు. బయటికి వచ్చి వాళ్ళేం చేస్తున్నారో చూస్తుంది. ఆడ్రియన్ జుల్కా ఇద్దరు సంతోషంగా స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవా మళ్ళీ బర్త్డే డెకరేషన్లో బిజీ అవుతుంది. బర్త్డే కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మొహంలో సంతోషం లేదు. ఆడ్రియన్ రాకముందు ఉన్న సంతోషం ఏమైందో ఇప్పుడు కనిపించడం లేదు. ఈవా ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆడ్రియన్ భయపడుతూ ఇంట్లోకి వస్తాడు. ఈవా వెనకాలే నించుని ఉంటాడు. ఆమెకి ఆడ్రియన్ వెనక ఉన్నాడని అర్థమవుతుంది. నువ్విక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. ఈవా భయంతో ఆడ్రియన్ వైపు చూస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఆడ్రియన్ జుల్కానే నన్ను పంపింది, తనకి సన్స్క్రీన్ లోషన్ కావాలంట, అది నాకు దొరకలేదు అంటాడు. ఈవా సన్స్క్రీన్ కావాలంటే వెతకడం మొదలుపెట్టు అంటుంది. ఆడ్రియన్ ఆమె వైపు చూస్తూ దగ్గరగా వస్తాడు. దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి, బర్త్డేలో నేను కూడా మీతో పాటు కలిసి సెలబ్రేట్ చేస్తాను అంటాడు. ఈవా ఏమీ సమాధానం చెప్పకుండా సన్స్క్రీన్ బాత్రూంలో ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తానని ఆడ్రియన్కి దూరంగా వెళ్తుంది. బాత్రూంలోకి వెళ్తూ బస్ గంటలో వస్తుంది. నువ్వెళ్ళిపో అని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని నీళ్లు తాగుతుంది. అసలు ఆడ్రియన్ విషయంలో ఎందుకిలా అయిపోతున్నానని ఆలోచిస్తుంది. ఆమెకి ఈ విషయం అర్థం కాదు. సన్స్క్రీన్ తీసుకుని ఆడ్రియన్కి ఇస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆడ్రియన్ స్విమ్ చేస్తూ ఉంటాడు. జుల్కా మదర్ వెనక నుంచి చూస్తూ ఉంటుంది. తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జుల్కా ఆడ్రియన్ ఇద్దరు స్విమ్ చేసి వచ్చేసరికి డెకరేషన్ చూసి జుల్కా లైట్స్ ఎందుకు పెట్టింది అనుకుంటుంది. ఆడ్రియన్ జుల్కా వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఈవా తన్నాపి మీ ఫాదర్ కాల్ చేశారు ఇంటి కీస్ కోసం, నువ్వు వెళ్ళాలి అంటుంది. జుల్కా వాళ్ళ ఫాదర్ ఆడ్రియన్కి కాల్ చేయకుండా నీకెందుకు చేశారు అంటుంది. ఈవా మీరు స్విమ్ చేస్తున్న ప్రదేశంలో నెట్వర్క్ సరిగ్గా లేదు, అందుకే నాకు కాల్ చేశారంటుంది. ఇప్పుడు ఆడ్రియన్ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇంటికి వెళ్లాల్సిందే. అయితే ఆడ్రియన్ తన ఫోన్ చూస్తాడు. అతనికి తెలుసు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం లేదని. ఈవా దగ్గరికి వెళ్లి నాకు తెలుసు మా డాడ్ మీకు కాల్ చేయలేదని, మీరు నాకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అంటాడు. ఈవా నువ్వు కోరుకుంటే నేను మీ డాడ్కి కాల్ చేయగలను, నువ్వు నా కూతురుతో ఇక్కడేం చేస్తున్నావో చెప్తాను అంటుంది. ఆడ్రియన్ చాలా కాన్ఫిడెంట్గా నేను జుల్కాని ప్రేమిస్తున్నాను, ఐ యామ్ ఇన్ లవ్ అంటాడు. ఈవా ఆ మాట విని ఆడ్రియన్ అబద్ధం చెప్తున్నాడు అన్నట్లు విచిత్రంగా నవ్వుతుంది. నువ్వెంత షేమ్లెస్, నీకు తెలీదా అంటుంది. అతను జుల్కా బాయ్ ఫ్రెండ్ అయినప్పటికీ ఆమెతో కూడా చాలాసార్లు ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య తెలియని రొమాంటిక్ ఫీలింగ్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఈవా మోరల్స్ ఆమెని ఆపేస్తూ ఉంటాయి. ఆడ్రియన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈవా కిచెన్లో నుంచి చూస్తూ ఉంటుంది.
జుల్కా ఆండ్రియన్ మాట్లాడుకుంటూ ఉంటారు. జుల్కా తప్పకుండా తిరిగి మళ్లీ వస్తావు కదా అని అడుగుతుంది. ఆండ్రియన్ తప్పకుండా వస్తాను అంటాడు. కొంచెం సేపు వాళ్ళు రొమాన్స్ చేసిన తర్వాత ఆండ్రియన్ వెళ్లిపోతాడు. ఆండ్రియన్ వెళ్లిపోగానే ఈవా రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంటుంది. ఈలోగా జుల్కా కిచెన్లోకి వచ్చి మామ్ నువ్వెందుకు ఆండ్రియన్ని అంత హేట్ చేస్తున్నావు అంటుంది. ఈవాకి ఏం చెప్పాలో అర్థం కాదు. జుల్కా ఆండ్రియన్ రోజులో నీ గురించి చెప్పమని చాలాసార్లు అడుగుతూ ఉంటాడు అంటుంది. ఈవా మరి నువ్వేం చెప్పావని అడుగుతుంది. జుల్కా నేను మా అమ్మ కొన్ని రోజుల ముందు నేకెడ్గా స్విమ్ చేయడానికి వెళ్ళింది. ఆ విషయం తెలిసి మా నైబర్స్ కంప్లైంట్ చేశారు. మా ఊరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇంకోసారి అలా చెయ్యొద్దని ఆమెకి వార్నింగ్ ఇచ్చారని చెప్పాను అంటుంది. ఆ మాట విని ఈవా చాలా సర్ప్రైజ్ అవుతుంది. జుల్కా ఎలా ఇంత పర్సనల్ విషయాలు ఆండ్రియన్తో షేర్ చేస్తుందని. ఈవా కేక్ చేయడానికి మిల్క్ కావాలని పని వదిలేసి వెళ్ళిపోతుంది. జుల్కా మనం మిల్క్ కొని తీసుకొచ్చాం కదా అంటుంది. అవి ఇక్కడ కనిపించడం లేదని స్టోర్ రూమ్లోకి వస్తుంది. అక్కడ చాలా మిల్క్ ఉంటాయి. వాటిని కేక్ క్రీమ్ చేయడం కోసం కొనుక్కుని వచ్చారు. అయితే వాటిని దాచిపెట్టి జుల్కాతో మిల్క్ ఉన్నాయో లేవో నేను వెళ్ళి తీసుకొస్తానని షవర్కి వెళ్తుంది. జుల్కా ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకుండా క్రీమ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఈవా మిల్క్ కోసమని అబద్ధం చెప్పి కార్ తీసుకుని సిటీ వైపు వెళ్తుంది. ఆండ్రియన్ ఇప్పటికీ కొంచెం దూరం మాత్రమే వెళ్ళుంటాడు. ఎందుకంటే అతను కాలినడకన వెళ్తున్నాడు. ఈవా కార్ తీసుకుని అతని వెనకాలే వెళ్తుంది. ఆండ్రియన్ నీ కార్ ఎక్కమని చెప్తుంది. ఆండ్రియన్ మాట్లాడకుండా కార్లో ఎక్కుతాడు. ఈవా కార్ నడుపుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడరు. వాళ్ళిద్దరి మధ్య ఒక విధమైన నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఈవా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కారాపుతుంది. ఇప్పటికీ ఇద్దరూ మాట్లాడుకోలేకపోతారు. జుల్కా మదర్ విచారంగా ఆండ్రియన్ వైపు చూస్తుంది. ఆండ్రియన్ తన 2 చేతులతో ఈవా మొహం మీద తడుముతూ ఉంటాడు. ఈవా ఇప్పటికే ఆండ్రియన్ ఫిజికల్ అట్రాక్షన్తో పోటీ పడలేక ఓడిపోయింది. తనని తానే ఆండ్రియన్కి అప్పజెప్తుంది. ఇద్దరూ కార్లో జపాజప్ చేస్తారు. తర్వాత ఆండ్రియన్ టాయిలెట్కి కార్లోంచి బయటికి వెళ్ళినప్పుడు జుల్కా ఆండ్రియన్కి కాల్ చేయడం చూసి ఈవా ఆ కాల్ కట్ చేస్తుంది. ఆండ్రియన్ ఈవా దగ్గరికి వస్తాడు. అతని మొహంలో విచిత్రమైన సంతోషం కనిపిస్తుంది. ఆమె తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేక అతనితో జపాజప్ చేసింది. కానీ ఆమె మైండ్లో ఎప్పుడూ అలా ఆలోచించలేదు. అందుకే ఎప్పుడూ ఆండ్రియన్కి దూరంగా ఉండాలని ప్రయత్నం చేసింది. అందుకే అతను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంటి నుంచి బయటకు పంపించి వేస్తుంది. మనిషి బాడీలో తగ్గించలేని కెమికల్ డిజైర్ ఎల్లప్పుడూ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని తప్పు చేసేలా ప్రేరేపిస్తుంది. జుల్కా మదర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఈవా ఆండ్రియన్ని సిగరెట్ అడుగుతుంది. ఆండ్రియన్ సిగరెట్ వెలిగించి ఇస్తాడు. మళ్లీ ఆమెకి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈవా ఇప్పుడు దాని మీద అంత ఆసక్తి చూపించదు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. ఆండ్రియన్ కొంచెం సేపు ఆలోచించి కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈవా సిగరెట్ తాగిన తర్వాత ఊపిరి పీల్చుకుని ఇంటికి వెళ్తుంది. ఈవా ఇంటికి వెళ్లి ఇప్పుడు జుల్కా బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలి అనుకుంటుంది. కానీ ఆమె వెళ్లి చూసేసరికి డెకరేషన్ అంతా పాడై ఉంటుంది. అది చూసి ఈవాకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్లి చూస్తుంది. జుల్కా కిచెన్లో కింద కూర్చుని ఉంటుంది. తన మదర్ని ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది. ఈవా నా ఫోన్ మ్యూట్లో ఉంది అని అబద్ధం చెప్తుంది. ఈవా నువ్వు కేక్ ఎలా తయారు చేశావని అడుగుతుంది. జుల్కా మిల్క్ స్టోర్ రూమ్లో దొరికాయని చెప్తుంది. అది విని ఈవా కొంచెం కంగారు పడుతుంది. జుల్కాని నువ్వు డెకరేషన్ ఎందుకు పాడు చేశావు? ఈ రోజు నీ బర్త్డే కదా అంటుంది. జుల్కా ఇక్కడ ఏ పార్టీ జరగదు అంటుంది. ఈవాకి లోపల భయం కలుగుతూ ఉంటుంది. జుల్కా ఆండ్రియన్ నాకు మెసేజ్ చేశాడు. నేను తిరిగి రాను. జీవితంలో ఎప్పుడు నేను కలవను అన్నాడు అంటుంది. జుల్కా చాలా బాధపడుతుంది. ఏడుస్తూ ఉంటుంది. ఈవా ఆమె దగ్గర కూర్చుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. జుల్కా మామ్ నువ్వెప్పుడు నిజమే చెప్పావు. ఆండ్రియన్ మంచివాడు కాదు అంటుంది. చూసావా బర్త్డే రోజు నాకు బ్రేకప్ చెప్పాడు. అతను నా బర్త్డేని పూర్తిగా స్పాయిల్ చేశాడు అంటుంది. జుల్కా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈవా జుల్కాని కౌగులించుకుంటుంది. కానీ జుల్కాకి తెలీదు తన మదరే ఆండ్రియన్ని పదే పదే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పిందని. అతనితో ఫిజికల్గా కూడా ఒక్కటైందని. అందుకే ఆండ్రియన్ మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈవా కూతురు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉందో ఆమెనే ఈరోజు తన కూతురు బర్త్డేని స్పాయిల్ చేసింది. అలాగే ఆమె లవ్ లైఫ్ని కూడా పాడు చేసింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.